రోజా కామెంట్స్ చేయడం పవన్ కళ్యాణ్ గారి పైన అయితే మీరు అప్పుడు చేసిన పాపాలకి తిరుమల గురించి చేసిన పాపాలకే ఈ రోజు మీ పిల్లడికి పరిస్థితి అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అట్లానే చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎవరిని ఏదో ఇంకా ఆవిడేదో డిక్టేటర్ లాగా ఆయన వెనకమాల ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం లాగా భావిస్తున్నారో లేకపోతే ఏంటి అహంకారం వాళ్ళకి అసలు? అది డబ్బు మదం ఎక్కి దూసేశారు కదా డబ్బులు. 5 సంవత్సరాలు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టానురాజ్యంగా దోపిడీ అన్నదమ్ములను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డుపెట్టుకుని మొత్తం దోసిపడేశారు మంత్రిగా ఉన్నప్పుడు. అహంకారం తల దిగలేదు ఇంకా. లేకపోతే ఈ దుష్టశక్తిలా బయలుదేరింది రాష్ట్రానికి. తెలుగు రాష్ట్రానికి దుష్టశక్తి ఎవరైనా ఉన్నారంటే తను రోజా. లేకపోతే చిన్న బాబుకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో బాబు బతికి బట్ట కడితే దాన్ని కూడా హేళన చేస్తూ మాట్లాడుతుందంటే ఈ నికృష్ట వనిత నిజంగా ఇలాంటి దరిద్రగొట్టు వనితని ఎక్కడో చూడాలి ఆంధ్రప్రదేశ్లో. దానికి అసలు నీతి జాతి లేకపోతే మంచి మానవత్వం ఇలాంటి ఏమీ ఆమె దగ్గర కనపడవు. మరి ఏంటో ఆ పుట్టుక అలాంటి పుట్టుక. ఎవరిని పడితే వాళ్ళని అంత పెద్ద పెద్ద మాటలు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక సందర్భంలో చిరంజీవి గారిని ఏముందండి, చిరంజీవి గారు ఎక్కడ ఎవరికి సహాయం చేసినట్టు జీవితంలో చూడలేదండి. ఈమె మంత్రిగా ప్రమాణం చేసి స్వీకారం చేసినప్పుడు చిరంజీవి గారు ఇంటికి వచ్చి వాళ్ళు బట్టలు పెడితే ఆ బట్టలు స్వీకరించి దీవించండి అని చెప్పి కాలు మీద పడ్డ రోజులు మర్చిపోయింది. అంత గొప్ప వ్యక్తి, ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి. తర్వాత తన సంపాదించుకున్న సొమ్ములో 60-70% పేద ప్రజలకే ఖర్చు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉచ్చనీచలు లేకుండా మాట్లాడినటువంటి దుర్మార్గురాలు ఎవరైనా ఉందంటే ఈ దుష్టురాలే. ఆమెను ఏ రకంగా ఎన్ని విధాలుగా తిట్టినా సరే తనకు బుద్ధి ఉండదు.